దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క ఆదివారం ఆరాధన చేసినందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామో ఒకసారి దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి మనము ప్రయత్నించాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామములకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం. గత 2 వారాల నుంచి మనం ఇదే వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఈ వారం కూడా ఇదే వాక్యమే ధ్యానం చేస్తూ ఉన్నాను. 3వ శోధన, యేసు ప్రభు వారు ఎదుర్కొన్నటువంటి 3వ శోధన ఏంటంటే, 3వ శోధన ఏమి ఎదుర్కొన్నారు యేసు ప్రభు వారు? మొదట నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా మార్చమన్నాడు సాతానుడు. రెండవది ఏమని చెప్పాడు? 2వ శోధన ఏం చేశాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి కిందకి దూకమన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము, దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం మొదటి శోధన ఏంటండి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించమన్నాడు. యేసు ప్రభువు ఏమని చెప్పాడు అంటే, మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవం. ఇది మొదటి శోధన, యేసు ప్రభువు ఇచ్చినటువంటి మొదటి సమాధానం. రెండవ శోధన 6వ వచనం చూడండి. నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దూకము, ఆయనను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, ఈ పాదం ఎప్పుడైతే రాతి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొను. ఇది రెండవ శోధన. మొదట భౌతికంగా శోధించాడు. యేసు ప్రభు వారు ఆహారం లేక ఆహారం గురించి కూడా ఉపవాసం ఉన్నారు. 40 దినములు ఆయన ఉపవాసం పిమ్మట వచ్చి ఏమన్నాడు? దేవుని కుమారుడిని రాళ్ళను రొట్టెలుగా మార్చమన్నాడు. ఫస్ట్ టెంప్టేషన్. రెండవది, నువ్వు దేవుని ఎత్తైన శిఖరం మీద తీసుకుని వెళ్ళి ఇక్కడ నువ్వు దేవుని కుమారుడు కింద దూకు, నిన్ను ఆయన తన దేవతలకు ఆజ్ఞాపించి వాళ్ళ చేతుల్లో పట్టుకుంటారు, నీ గాయాలు తగ్గడం అంటే కన్నింగ్నెస్. అంటే రెండో టెంప్టేషన్ ఏంటంటే ఎమోషనల్ టెంప్టేషన్. అంటే ఎమోషనల్గా అంటే ఒక మనిషికి మనం ఆవేశం ఎలా రావాలో అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం.
ఎవరికి ఏ మాట మాట్లాడితే కోపం వస్తుందో అలాంటి మాటలు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కోపాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాం. అంటే దీన్ని ఇండైరెక్ట్గా చెప్పాలంటే పొయ్యిలో కిరోసిన్ పోయేటండి. అంటే మండేటువంటి పొయ్యిలో ఇంకా దాన్ని ఫైర్ ఎగదోస్తూ ఉంటారు. అంటే పెట్రోల్ పోయటమే. ఇంకా అలాంటి మాటలు సాతాను తెచ్చి యేసు ప్రభువు దగ్గర మాట్లాడు. దేవుడి కుమారుడు వెళ్తే నువ్వు దూకు అన్నాడు. ఆయన ఈ బాధలు ఎప్పుడు కూడా రాత్రి తగలకుండా తన దేవదూతలకు ఆయన అంటే కన్నింగ్ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఏ వర్డ్స్ అండి? చాలా కన్నింగ్గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆ శోధకుడు మళ్ళీ మూడవ శోధనకు వచ్చాడు. ఆయన శోధించాలనుకున్నాడు. మరలా అపవాది 8వ వచనం చూడండి. ఈ రోజు ధ్యానాంశం మూడవ శోధన. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదను అని ఆయనతో చెప్పగా యేసు వారితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని రాయబడి ఉన్నదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని రాయబడి ఉన్నది? ప్రభు అయిన దేవునికి మొక్కమని రాయబడి ఉంది, కానీ వాళ్ళకి వెళ్ళి మొక్కమని ఎక్కడ రాయబడి ఉండలేదు. ఏమని తీసుకుని వెళ్ళి ఏం చేసినట్టు సాతాను 3వ శోధకులో ఆ శోధకుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా చూపించాడు. కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా ఆయన చూపించాడు. వాటి యొక్క ఘనతను, మహిమను, వాటి యొక్క సౌందర్యమును, వాటి గొప్పతనాన్ని ఆయన చూపించాడు. చూపించి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయాలి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయమన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు ఇక్కడ నమస్కారం చేయడానికి రాలేదు, నమస్కారం చేయించుకోవడానికి రాలేదు. దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువు తన స్వార్థ యొక్క ప్రారంభంలోనే గొప్ప శోధనను ఎదుర్కొన్నాడు. ఈ రోజున మన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరన్నా ఏదైనా చేస్తారంటే సరెండర్ అయిపోతాం, కాళ్ళు పడిపోతాం, చేతులు పడిపోతాం. ఏమైనా అవసరమైతే ఇంకా వాళ్ళు ఏది చేయమన్నా కానీ చేయడానికి లొంగిపోతాం. లోబడే తత్వం అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయిందండి? ఏది మనకి అవసరమైందనుకోండి. ఈ రోజుల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎంతమంది ఉద్యోగులు, అధికారులు పురుషులైతే స్త్రీలను లోపరుచుకుంటారు, లేకపోతే లక్ష్యాలు అడుగుతారు. ఈ విధంగా భయంకరంగా లోపరుచుకుంటూ ఉంటారు. అలాంటి శోధనలో లోకము కదులుతూ ఉన్నది, లోకము ప్రయాణం చేస్తూ ఉన్నది. ఈ యొక్క శోధన తప్పించుకునే మార్గం లేదంటే ఎందుకు లేదు? శోధన తప్పించుకునే మార్గం కూడా ఉంది. ఈ రోజున మరి మనము శోధన తప్పించుకునే మార్గాన్ని ప్రభు మనకు తెలియచేయడానికి తన మందిరంలో కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శోధన తప్పించుకోవాలి అంటే ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన, ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ మార్గం మనం ఫాలో అయితే ఖచ్చితంగా విడుదల పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చి సాగిల పడమన్నా వెంటనే ఆయన సాగిల పడలేదు. ఏమని చెప్పారంటే, ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయనకు మాత్రమే సేవింపవాలి. ఎక్కడండి? దేవుడు మనకిచ్చినటువంటి మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు సేవించాలి. ఆకాశమందును భూమి యందును దేనినైనను దాని రూపమునైనను నువ్వు తలంచకూడదు, దాన్ని పూజించకూడదు, నమస్కారం చేయకూడదు. ఇది దేవుని యొక్క పిలుపు. దేవుడు నేను ఎక్కడ నమస్కారం చేయడానికి, ఎక్కడ తలదించుకోవడానికి పంపించలేదు. దేవుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, ఆయన వరకు గొప్ప సాక్షిగా జీవించడానికి దేవుడి లోకంలోకి నేను తీసుకుని వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ యొక్క అధికార వ్యామోహము అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఈ యొక్క అధికార వ్యామోహానికి చాలా మంది బానిసలు అయిపోతూ ఉన్నారు. చెయ్యరాని ఆ పనులు చేస్తూ ఉన్నారు, పడరాని పాటలు పడుతూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో అధికారం కోసము ఈ రోజున సంఘాలలో సంఘ పెద్దలుగా ఉండడం కోసం గొడవలు, పాస్టర్లుగా ఉండడం కోసం గొడవలు, సీనియర్ పాస్టర్లు జూనియర్ పాస్టర్లు అని భయంకరమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక నిజమైనటువంటి క్రీస్తు భక్తుడిగా, క్రీస్తు సైనికుడిగా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎలాంటి క్రైస్తవ జీవితం జీవించాలనుకుంటున్నావు? మరి మనందరూ కూడా తెలుసు, దేవుని బిడ్డలారా, మొద్దుకై ఒక యూదుడు. మొద్దుకై ఎవరండి? యూదుడు. ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే మనం అక్కడ చాలా స్పష్టంగా ఈ యొక్క మొద్దుకై గురించి రాయబడి ఉన్నది. మొద్దుకై ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుతున్నాము. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మదాత కుమారుడును అగాయీయునకు హామానును గణపరిచి వారిని హెచ్చించి వారి పీఠమును తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాడు. కాబట్టి రాజు గుమ్మములనున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించి మొద్దుకై వంగకయు నమస్కారం చేయి ఉండగా రాజగుమ్మములనున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొద్దుకైని అడిగాడు. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చిన అతడు వారి మాటలను చెవిని పెట్టకపోయాను. కనుక వారు మొద్దుకై యొక్క మాటలు స్థిరపడును లేదో చూచుమని దాని హామానుకు తెలిపింది. ఏలైనగా అతడు, నేను యూదులను కనుక ఆ పని చెయ్యజాలని వారితో చెప్పి ఉన్నాడు. మొద్దుకై 5వ వచనం చూడండి. మొద్దుకై వంగకయు నమస్కరింపకయునుట హామాను చూసినప్పుడు బహుగా ఉపయోగించి మొద్దుకై ప్రాణం మాత్రం తీయట స్వల్ప కార్యమని ఎంచి మొద్దుకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటా నుండి మొద్దుకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. దేవుని బిడ్డలారా, ఈ మొద్దుకై దేవుని యొక్క ఆజ్ఞను తెలుసుకున్నవాడు, ఈ మొద్దుకై 10 ఆజ్ఞలు ఎరిగి ఉన్నవాడు. నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. నీ దేవుని తప్ప ఈ లోకములో ఉన్న దేనినైనను, ఏ రూపమునైనను, ఏ ప్రతిమైనను నమస్కరించకూడదని గొప్పగా ఎరిగినటువంటి దేవుని కుమారుడు. అంటే ఎంత నిష్ఠగా జీవిస్తున్నాడు చూడండి. ఒక అధికారి వస్తున్నాడంటే మనమందరం కూడా ఒగి దండాలు పెడుతూ ఉంటాం. మనం క్రైస్తవులు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో వస్తే క్రైస్తవులందరూ కూడా సెల్యూట్ చేస్తారు. అది ప్రార్థన సమయం అని చూడకుండా కూడా సన్మానం చేస్తారు, సత్కరిస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే అన్నింటినీ మనము దేవుని సన్నిధిని ఎందుకు కనపరచాలి, ఎందుకు కనపరచాలి? ఈ రోజున పెద్ద సేవకులైన వాళ్ళందరూ ఇదే పని చేసుకుంటున్నారు. ఒక అన్నిటిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కనపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుని విశ్వసించడు, రక్షణ లేని వాడు, మారు మనసు లేని వాడు. అలాంటి వ్యక్తిని దేవుని సన్నిధిలో తీసుకుని వచ్చి ఏదో ఈ లోకంలో అధికారి మాత్రమే కానీ దేవుని సన్నిధిలో అయోగ్యుడు. లోకానికి అధికారం ఇవ్వచ్చు కానీ సాతాను కూడా లోకానికి అధికారి అండి. సాతాను ఈ లోక అధికారి ఎవరు? సాతాను. దేవుడి యొక్క లోకమును సాతానుకి అప్పగించి ఉన్నాడు, కానీ నిన్ను సాతానుకు అప్పగించలేదు. దేవునికి స్తోత్రం. మరి నువ్వెందుకు సాతాను యొక్క క్రియలకు లోపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ దేవుడు పెట్టారు. మనం గమనించాల్సింది ఏంటంటే మొద్దుకై వంగలేదు, లేవలేదు. ఈ విషయము హామాను చూసినప్పుడు భయంకరంగా కోపద్రిక్తుడైపోయాడు. సో ఈ యొక్క మొద్దుకైని ఏవైనా కానీ ఏ విధంగా అయినా కానీ అంతమొందించాలి అనుకున్నాడు. అంతమొందించాలి అనుకున్నప్పుడు మరి ఈ యొక్క మొద్దుకై గురించి విన్నప్పుడు మరి ఈ మొద్దుకై ఎవరంటే ఎస్తేరును పెంచినటువంటి ఒక
ఆ గొప్ప భక్తుడు ప్రియదేవుని బిడ్డలారా, ఎస్తేరు యొక్క బాగోగులు చూసి ఈ రోజున అహష్వేరోషు యొక్క ఆస్థానంలో ఉండటానికి ఈయన ఎంతో ప్రాకులాడాడు. ఎస్తేరును రాజనగరంలో ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క ఎస్తేరు మరి రాజు యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు వాళ్ళు మర్చిపోయింది అనుకుని బాధపడి ఏమంటున్నాడంటే ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఎస్తేరు ఏమంటాడంటే 4:14 నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమని. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు మొర్దెకై ద్వారా ఎస్తేరును అహష్వేరోషు ఆస్థానంలో ఉంచాడు. ఈ రోజున ఈ మొర్దెకై ఎందుకని లొంగలేదు అంటే, ఎందుకని లేవలేదు అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఇలాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరండి? దానియేలు గారు కూడా రాజు యొక్క శాసనాన్ని ధిక్కరించాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఇప్పుడు నేను సమాజంలో ఉన్నటువంటి శాసనాన్ని ధిక్కరించి ఎదురు తిరగమని చెప్పడం లేదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరికి కూడా మనము సాష్టాంగ నమస్కారాలు చేయవలసిన అవసరము లేదు. బర్త్డే అయితే పిల్లలు వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. ఇది మన భారతదేశ సంప్రదాయం. కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను పిల్లలకి ఏం చెప్తానంటే, అయ్యా నిన్ను సృజించిన వాడు, నన్ను సృజించిన వాడు సృష్టికర్త ఉన్నాడు, ఆయన కాళ్ళే పట్టుకోవాలి, నేను మనిషిని, నీ కొరకు ప్రేర్ చేస్తానంటాను. గురువు అని వాళ్ళకి ఒక గౌరవం, ఒక పాస్టర్ అని గౌరవం, ఒక ఫాదర్ అని గౌరవం. మన కాళ్ళు పట్టించుకోవడానికి లేవు, ఇక్కడ కాళ్ళు పట్టుకోవడానికి లేదు. ఎందుకున్నామంటే నిన్ను నన్ను సృజించినటువంటి ఆ దేవుని యొక్క పాదముల దగ్గర కూర్చుని ఆయన ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా స్తుతించాలో నేర్చుకోవడానికి మాత్రమే ఆయన సన్నిధిలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నా దేవుడు నిన్ను గొప్ప స్థానంలో ఉంచాడంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఆ ఘనత ఎవరికి చెందాలంటే దేవునికి చెందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు కలెక్టర్ అయిన తర్వాత నేను చదువుకోవడం వల్ల కలెక్టర్ అయ్యాడు అనుకోండి, ఇదంతా పడతాను భ్రమ. ఈ రోజు మన సంఘంలో అనే ఉద్యోగాలు వారి వరకు అనేక మంది కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత నా టాలెంట్ వల్లే వచ్చింది అన్నారు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? టాలెంట్ కూడా లేకుండా చేస్తాడు. వినాశనానికి ముందు ఏం నడుస్తుందండి? గర్వము. నువ్వు పడిపోవడానికి ముందు ప్రైడ్ వాకెత్ బిఫోర్ ది ఫాల్ అంటారు. నువ్వు పడిపోవడానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అధికారం ఉందని చెప్పేసి నువ్వు అందరినీ లోపరుచుకోకూడదు. ఎందుకంటే ఈ రోజున ఒక పాస్టర్ గారు వెళ్తున్నారంటే ప్రజలందరూ కూడా మరి ఒక్కొక్క దండాలు పెడుతున్నారు. తెలియట్లేదు, ఆయన మనిషి, నేను మనిషినే, మనం అందరం మనుషులమే. కానీ నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో మోకరించి ఆయన పాదాలు పట్టుకో. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కుమారుడు ఈ యొక్క చూడండి, ఈ యొక్క దానియేలు గ్రంథము 3వ అధ్యాయం చూసినట్లయితే మనము ఈ యొక్క యూదుల్లో ఉన్నటువంటి యవన కుమారుల గురించి చదువుతూ ఉన్నాం. యూదులు మరి రాజును నెబుకద్నెజరు ఒక చట్టం చేశాడు. 3వ అధ్యాయం ప్రారంభంలో చూసినట్లయితే రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దొరాయాను మైదానంలో దాన్ని నిలువ పెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధేయులను, న్యాయాధిపతులను, సంస్థానములు ఆధిక్యం వహించిన వారిని సమకూర్చుటకును రాజు నెబుకద్నెజరు నిలువ పెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు
రప్పించుటకు దూతలుగా పంపించగా అందరినీ పిలిచాడండి. అందరినీ పిలిచాడు. పిలిచి 4వ వచనంలో చెప్తున్నాడు, రాజు నెబుకద్నెజరు నిలువ పెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి అందరూ. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా, పాక, పిల్లనలో మీ పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాద్యములు మీకు వినబడినప్పుడు రాజు నెబుకద్నెజరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఆయన ఈ వాద్యాలు, ఈ మ్యూజిక్ వస్తున్న వాళ్ళందరూ కూడా లేచి సాగిలపడి నమస్కారం చేయాలి. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. చూసారా ఎలాంటి కఠిన శిక్ష? ఒక ప్రతిమను నిలబెట్టాడు. ఎప్పుడైతే వాయిద్యాలు వాయించబడుతున్నాయో అందరూ కూడా ఆ యొక్క ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయమన్నాడు. మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా నమస్కారం చేయడానికి రెడీ అయిపోయారు. చాలా మంది లిస్టు, చాలా పెద్ద లిస్టు చదివారు. అధిపతులు, సేనాధిపతులు, ధర్మశాస్త్రపతులు, ఖజానాదారులు, మంత్రులు, న్యాయాధిపతులు, సంస్థానములు ఆధిక్యం వహించిన వారు, పెద్ద లిస్టు. వీళ్ళందరూ కూడా సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటే మరి కల్దీలో కొందరు వచ్చి ఏం చెప్తున్నా 9వ వచనం చూడండి. కల్దీల్లో కొందరు మనుషులు వచ్చి యూదులపై కొండెములు చెప్పి రాజు నెబుకద్నెజరు వద్ద ఇలాగూ మనవి చేసిరి, రాజు చిరకాలము జీవించునుగాక. 3వ దానియేలు 3:9 చదువుతున్నారండి. రాజు నెబుకద్నెజరు వద్ద ఇలాగూ మనవి చేసి, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా తాము ఒక కట్టడ నియమించింది, ఏదనగా పాకాను, పిల్లనకు పెద్ద వీణెను, విపంచికను, సింఫోనియాను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడు వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అను 3 యూదులు బబులోను దేశంలోని రాజకార్యములు విచారించడానికి నియమించింది. ఆ మనుషులు ఏం చేస్తున్నారు? తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించడం లేదు, తమరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదని అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహంతో వారిని తీసుకుని రమ్మన్నాడు. 14వ వచనం చూడండి. అందరు నెబుకద్నెజరు వారితో షద్రకు, మేషకు, అబేద్నెగో వారు, మీరు నా దేవతను పూజించడం లేదని, నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదని నాకు వినబడి అది నిజమా? నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడం సిద్ధముగా ఉన్న సరే, మీరు నమస్కరించని ఎడల ఏం జరుగుతుంది? తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడును. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? 17వ వచనం చూడండి. చాలా విలువైన మాట. అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. 3:17 చూడండి. అందరూ 3:17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుని ఆరాధిస్తున్నారు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఆయన రక్షించుటకు, తప్పించడానికి సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయనను మమ్మను రక్షించును. ఇదని విశ్వాసం అంటే. ఎంత ధైర్యంతో చెప్తున్నారో చూడండి. ఇంకొక మాట కూడా చెప్తున్నారు. ఒకవేళ 18వ వచనం, ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము. ఈ మాటలు వింటే ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారండి? ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా? రాజు ఈ మాటలు విన్నప్పుడు గొప్ప కోపోద్రిక్తుడైపోయాడు. అత్యాగ్రహంతో ఆవేశపూడైపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రాజు ఏమన్నాడంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ 3 మనుషులు బంధింపబడిన వారై వేడి మీద మండుచున్న అగ్నిగుండములో పడవేస్తే
రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి అని తన మంత్రులతో అడిగాడు. రాజా, నిజమే, మన 3 వేసాం అగ్నిగుండములు, మరి నేను 4 చూస్తున్నానేంటి? 25 వచనం చూడండి. అక్కడ మనుషులు బంధకములు లేక, రాజా నేను 4, అతను రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నా, వారికి ఏ హాని కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంతలో నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు, మెషకు, అబేద్నెగోలారా, మహోన్నతుడు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా ఎదుకు రండి అని పిలువగా, షడ్రకు, మెషకు, అబేద్నెగో అగ్నిగుండములోని బయటికి వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీడు దేవుని పేరిట బలంగా నిలబడడం వల్ల ఒక అన్యుడు ఏ విధంగా మారుతున్నాడో చూడండి, ఒక లోక అధికారి ఏ విధంగా మారుతున్నాడో చూడండి, ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఏ విధంగా మారిపోతున్నాడో చూడండి. ఏ రాజు అయితే వారిని అగ్నిగుండములో వేశాడు, అదే రాజు ఎందుకోసమైతే వేశాడో దానికి ఈయన లోబడిపోతూ ఉన్నాడు. ఆ ప్రతిమకు నమస్కారం చేయట్లేదు. అగ్నిగుండములో చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. సత్యాన్ని గ్రహించాడు. దేవునికి స్తోత్రం. సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆయన యొక్క మనోనేత్రాలను తెరిచాడు. దేవుని బిడ్డలారా, 22వ వచనం చూడండి. నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగోలను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. దేవునికి స్తోత్రం. వారు తమ దేవునికి కాక మరి దేనికి నమస్కరింపై ఏ దేవుని సేవింపుకి ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను పెద్దపరిచి కాగా, నేను ఒక శాసనము నియమించుచున్నా, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు, కాక ఏ జనులలో గాని, రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని, షడ్రకు, మెషకు, అబేద్నెగోల వారి దేవుని ఎవడు దూషించుదో వాడు తుత్తు నీళ్లుగా చేయబడును, వారి ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండునని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెబుకద్నెజరు జీవితం మారిపోయింది, ఆయన రాజ్యం మారిపోయింది. చూసారండి, అందరూ నెబుకద్నెజరుకు నమస్కారం చేయాలి, ఆ బంగారు ప్రతిమకు నమస్కారం పెట్టాలి, పూజించాలి. కానీ ఇప్పుడు ఏ శాసనం అయితే ముందు రాశాడు ఆ శాసనాన్ని కొట్టివేశాడు. ఏ శాసనాన్ని వ్యతిరేకించి షడ్రకు, మెషకు, అబేద్నెగో నిలబడ్డారో, ఏ శాసనాన్ని అనుసరించి నిలబడ్డారో అదే శాసనము భాషలు మాట్లాడేటువంటి ప్రాంతాల్లో, రాజ్యాల్లో, దేశాల్లో, ప్రపంచమంతటా కూడా అదే శాసనాన్ని షడ్రకు, మెషకు, అబేద్నెగోల యొక్క దేవుని యొక్క శాసనము వెలువడింది. ఆయనే పూజించాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోల యొక్క దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడు అని నిరూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొద్దుగా ఏమన్నాడు, ఈ సమయంలో నువ్వు ఎలా ఉంటే ఈ దిక్కు నుంచి కాకపోతే ఇంకో దిక్కు నుంచి దేవుడు మనకు సహాయం పంపిస్తానన్నాడు. ఈ రోజున సహాయం వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? షడ్రకు, మెషకు, అబేద్నెగోల దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు నీ యొక్క జీవితంలో నీ ప్రమోషన్లు ఆగిపోయాయని, నీ బిడ్డల చదువులు ఆగిపోయాయని చెప్పేసి చింతిస్తూ అన్యుల ఎదుట నువ్వు నమస్కారం చేస్తున్నావేమో, వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నావేమో, ధనమును ఎర్రగా చూపిస్తున్నాము, లంచాలు ఇస్తున్నావేమో, గిఫ్ట్స్ ఇస్తున్నాము. ఒకసారి ఆలోచించుకో దేవుని బిడ్డలారా. ఒకసారి భుజబాగా దగ్గర చాలా మంది ఎంబీఏ చేసిన వాళ్ళు రికార్డ్ సబ్మిట్ చేస్తానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సైన్ చేస్తే చాలా మనీ ఆఫర్ చేస్తారు. ఆయన ఒక సంతకం పెడితే మరి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి ఆయన ఒక సైన్ చేస్తే చాలా మంది డబ్బు ఇస్తారంట. దాన్ని చూసి ఆయన అనేవాడు, వాళ్ళు ఇస్తే మీరు నాకు గిఫ్ట్స్ ఇవ్వద్దు, మీరు ఏమి ఇవ్వద్దు, మీరు సైన్ చేస్తారనేవాడు. ఎందుకంటే దేవుని కుమారుడు బలంగా నిలబడితే లంచగొండి వాడైతే దేవుని నామాన్ని అవమానపరిచిన వాడైతాడు. మోసగాడైతే దేవుని సన్నిధిని హేళనపాలు చేశాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడి, మీ కార్యములు బట్టే కదా నన్ను అవమానపరుచుకున్నాను, మిమ్మల్ని బట్టే కదా నన్ను ద్వేషిస్తున్నారు. దేవుడు అడుగుతున్నాడండి. మీ మాటలు బట్టి కాదా, మీ క్రియలు బట్టి కాదా ఈ రోజున నా నామం అన్ని జనులు దూషించబడుతున్నది. దేవుని బిడ్డలారా,
జీవం గల దేవుడు ఏ విధంగా శత్రువుల అభ్యర్థిగా తప్పించి వీరు నిలబడబట్టి అనేక మందికి ఈ రోజున సువార్త అందింది. నువ్వు నిలబడితే అనేక ఆత్మలకు సువార్త అందాలి. నువ్వు ఒక అధికారి అయితే నీ కింద పనిచేసే వారి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. అంతేగాని నీకంటే తక్కువ ఉన్న వారి దగ్గర చిన్న అధికారుల దగ్గర లంచాలు తీసుకుని వాళ్ళ ప్రమోషన్స్ వస్తుందని చెప్పేసి నువ్వు క్రైస్తవుడిగా ఎర్ర చేస్తున్నావేమో జాగ్రత్త. ఈరోజు దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నది. మన ఏ విషయమందు కూడా మోసం చేసేటువంటి వారిగా ఉండకూడదు, ఆశ చూపించేటువంటి వారిగా ఉండకూడదు, ఎర్ర వేసేటువంటి వారిగా ఉండకూడదు. యథార్థమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనలో పెట్టుకుని దేవుని యొక్క వాక్యం ప్రకారం నడవాలని పిల్లలారా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నా. యేసు ప్రభు ఆయన బండ మీద తీసుకెళ్ళి ఈ రాజ్యాలని కూడా చూపించి నువ్వు నాకు నమస్కారం చేసి ఇవన్నీ కొన్ని ఎవరని సాతాను ఎవరని ఇవ్వడానికి ఈ సృష్టి మీద అధికారులు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టికి ఒక సంరక్షకుడివి. సృష్టికర్త ఆయన అయితే ఈ సృష్టిని కాపాడేది నువ్వు నేను. దేవునికి స్తోత్రం. వి ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ద క్రియేషన్. అంతేగాని ఈ యొక్క సృష్టిని పాడు చేసేటువంటి అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి ప్రియ బిడ్డలారా. దేవుడు ఈ రోజున మనందరికీ కూడా తన సన్నిధిలో నిలబెట్టి ఉన్నాడు. మరి మత్తయి సువార్తలో ఆయన అనేక విషయాలను 3 శోధనలు ఎదుర్కొంటూ ఆ శోధన సహించువాడు. ఎందుకంటే తిండిపోతులు ఉన్నారు, ఎమోషనల్ గా ఫీల్ అయ్యి గొడవలకు వెళ్ళేవాడు క్రైస్తవులు ఉన్నారు. ఈ రోజున నువ్వు అధికారము ఆకాంక్షించి లొంగిపోయేటువంటి వాడిగా ఉంటే దాన్ని త్యాగం చేయాలి. వాక్యం అదే నేర్చుకోవాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యం నేర్చుకోవాలి. మనము ఎందుకు నేర్చుకోవాలంటే మన యొక్క జీవితాలను బాగు చేసుకోవాలని. 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు నిమిత్తము సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలు ఏం కలుగజేసింది? గురుడితనము కలుగజేసింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని స్వరూపి అయిన ఎవరు? క్రీస్తు మహిమ. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనము కలుగజేసింది. యేసు ప్రభు అంటే స్వార్థ, యేసు ప్రభు అంటే ప్రకాశం. ఈ యొక్క యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? అవిశ్వాసులకు ఆయన యొక్క గొప్పతనాన్ని చూడకుండా కళ్ళు మూసేసింది. న్యాయ దేవతకు కళ్ళు కట్టేస్తారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమ అంటే ఆయన యొక్క మాటలు వినకుండా చాలా మంది తిరస్కరించేవాడు ఉన్నారు. ఆయన మాట సువార్త చేస్తున్నప్పుడు వ్యతిరేకించేవాడు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ లోకంలో దేవుడిని నిలబెట్టాడు కాబట్టి నువ్వు ఆయన కొరకు నిలబడాలి. అందుకే వాక్యం ఏమి సెలవిస్తుందంటే 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 15-16 వచనం చదువుతూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 15. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించు. మనము దీవించు ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునే కదా. మనము విరుచు రొట్టె తిరుట క్రీస్తు శరీరములో పాలు పంచుకునే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాం. రొట్టె యొక్కనే కనుక అనేకులమైన మనము ఒక శరీరం అయి ఉన్నాము. మీరు ప్రభు పాత్రలోనిది దైవల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. దేవుని బిడ్డలారా, ఆశీర్వదించు పాత్రలోనిది త్రాగుట ఏంటిది?
ఆశ్రయించబోతానికి క్రీస్తు రక్తాల్లో శరీరంలో పాలు పంచుకున్న మనము ఏమి స్వీకరిస్తున్నామంటే ఆయన ఆశ్రయించబడేటువంటి ఆయన శరీర రక్తాన్ని మనం భుజిస్తున్నాం, పానం చేస్తున్నాం, కానీ దేయాల యొక్క రక్తాన్ని కానీ పానం చేయట్లేదు కదా. ఈ రోజున మీరు ప్రభు పాత్రలోని త్రాగి ఆయన యొక్క ఆయన శరీరం భుజించినప్పుడు మీరు యోగ్యంగా చేయాలి కదా, అన్నిలో అనిపించినట్లుగా మీరు చేయకూడదు కదా అని వాక్యం సెలవిస్తున్నది. సో ఇప్పుడు ఏ ఆచారములు మనము చేయటానికి వీలేదని చెప్తున్నది. ఇక్కడ 19 వచనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన 10:19లో ఇక నేను చెప్పినది ఏమి, విగ్రహం అర్పితములో ఏమైనా ఉన్నదని విగ్రహంలో ఏమైనా ఉన్నదని చెప్పలేనా? లేదు కానీ అన్యజనులు అర్పించుకోవడం దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు. మీరు దయ్యములతో పాలివారుగా నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోని దయ్యముల పాత్రలోని కూడా త్రాగలేరు. ప్రభు బలం మీద ఉన్న దానిలోను దయ్యముల బలం మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందలేరు. ప్రభువులకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయంలో మనకు స్వాతంత్రం ఉన్నప్పటికీ కూడా క్షేమాభివృద్ధి కలుగుకొని మనము చేయడానికి సిద్ధంగా ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి రోజున నాకు స్వేచ్ఛ ఉందని ఏది పడితే అది చేయడానికి వీలు లేదు. వాక్యం మనకు ఏమి నేర్పుతుందో దాన్నే మనము చేయాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నారు ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే వాక్యము తెలియనప్పుడు అజ్ఞానులుగా ఉన్నాం. వాక్యం తెలిసిన తర్వాత వాక్యం ఏమి నేర్పుతుందో ఆ వాక్యమును అనుసరించే వారిగా మనం అందరం కూడా ఉండాలి ప్రియమైన బిడ్డలారా. మరి ఇక్కడ మొత్తం ఈ యొక్క లోకమంతా కూడా సంపాదించి ప్రాణాన్ని కోల్పోతే ఏమైనా ఉపయోగం ఉందా? మత్తయి సువార్త 16:26 నువ్వు ఈ లోకాన్ని అంతా కూడా సంపాదించి యొక్క ఆత్మను పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనమా అంటే ఏమీ లేదు, ఏమీ లేదు. ఒక మనిషిని లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ రోజున ఆత్మను కాపాడుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవడములని యోహాను గారు చెప్తున్నారు. 1 యోహాను 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 15-16 వచనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతా కూడా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మములు ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాలు. నేను గొప్పవాడిని, నేను ఈ యొక్క డిగ్రీలు పెట్టుకుంటాం, చాలా మంది డాక్టరేట్లు పెట్టుకుంటాం, రెవరెంట్ పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా జీవపు డమ్మములు. మరి శరీర ఆశ అనేటువంటిది నేత్రాశ. యేసు ప్రభువారికి ఆశలని చూపించాడు సాతాను. మొదలు తీసుకెళ్లి ఆ యొక్క ఫిజికల్ టెంప్టేషన్ ఏంటంటే తీసుకువెళ్ళి ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చమని మొదటి ఛాలెంజ్ చేశాడు. 3 వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి శోధన, మనుషుడు ఎలా బ్రతుకుతాడు? మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి వచ్చిన ప్రతి మాట వల్ల జీవించిన వాక్యం సెలవిస్తుంది. దేవుడా హల్లెలూయా. నువ్వు ఎలా బ్రతుకుతావంటే నువ్వు తినేటువంటి ఆహారం వలన మాత్రమే కాదు, దేవుని నోటి వచ్చిన ప్రతి మాట వలన నువ్వు జీవిస్తావు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నీకు పోషణ, దేవుని యొక్క వాక్యము జీవాహారము. కాబట్టి నువ్వు భౌతికమైన ఆహారం కోసం పాపులాడుతున్నావు. ఒకసారి ఆలోచించు. 2వ శోధనలోకి వచ్చేసి ఏమంటే ఎక్కడి నుంచి దూకు, కొండ మీద తీసుకెళ్ళి ఇక్కడ దూకు, నీ దేవతలు పట్టుకుంటారని చెప్పేసి శోధించాడు. 2వ శోధన ఎమోషనల్ టెంప్టేషన్. దేవుని బిడ్డలారా, ఈ శోధన మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ లోకంలో అది మరి మనం చాలా సార్లు ఎమోషనల్స్ గా ఫీల్ అయిపోతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వ శోధన ఏంటంటే ఇది ఒక అధికారం వచ్చినటువంటి టెంప్టేషన్, పవర్ టెంప్టేషన్. ఏంటంటే అధికారం గురించి నువ్వు సాగిల పడితే ఈ అధికారం ఇస్తానని చెప్పేసి సాతాను చెప్తూ ఉన్నాడు. నువ్వు సాగిల పడితే అధికారం కాదు,
నీ జీవితాన్ని కోల్పోతావు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడిని కోల్పోతావు. అన్ని జనుల ఎదుట నువ్వు సాగిలపడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, అధికారం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావేమో, అంతస్తుల కోసం ప్రాకులాడుతున్నావేమో, ఒక్కసారి ఆలోచించుకో. జీవము గల దేవుని విడిచిపోయినటువంటి అలాంటి కార్యములు నీలో ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మన ముందు ప్రతిష్ఠించుకుందాం. జీవము గల దేవుని ఆరాధిస్తాం. మనం చేసేటువంటి క్రియలు యోగ్య వాక్యానుసారంగా ఉన్నాయా లేవా పరిశీలించుకుందాం. వాక్యం ఏమి చెప్తుందో దాన్ని నేర్చుకుందాం, దాన్ని ఆచరణలో పెడదాం. మన కుటుంబాలను మనలను మనం రక్షించుకుందాం. మనం నడవలసిన మనం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయము, ప్రతి ఒక్క డిసిషన్ కూడా దేవునికి ఆమోదయోగ్యముగా ఉండాలి. మనుషుల మీద ఆధారపడ్డావా? మనుషుల్ని హేళన చేస్తారు, మనుషులు కృంగదీస్తారు, మనుషులు మాయ చేస్తారు. ఈ లోకములో ఉన్నదంతా కూడా మాయ మాయ మాయ. కాబట్టి మాయ అయిన ఈ లోకములో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి రోజున నీ కళ్ళను తాకుతూ ఉన్నాడు, నీ నాలుకను తాకుతున్నాడు, నీ హృదయాన్ని తాకుతున్నాడు, నీ యొక్క ఆలోచనలు తాకుతున్నాడు. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. అందరం కూడా దేవునికి ప్రతిష్ఠించుకుందాం. ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాల్గొంటుందని మనం అందరం కూడా అయోగ్యంగా ఎవరు కూడా ఆయన యొక్క శరీర రక్తాల్లో పాల్గొనుకోవడానికి వీల్లేదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వచ్చి ప్రార్థన చేయండి. కలువైన అందరూ కూడా కళ్ళు వచ్చి ప్రార్థన చేయండి. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాయుమయ్యా. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాయుమయ్యా. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. దాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాయుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఉన్నదంతా కూడా మాయ. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అయోగ్యముగా ఎవరు కూడా ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాల్పంచుకోవడానికి వీలు లేదు. దేవుని అడుగుదా, మనలో ఉన్న పాపము శాపమంతా కూడా ప్రభు యేసు క్రీస్తు వారి నామములో లయమైపోవుగాక.